గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేసుకోవాలి. ఒక ఆర్డర్ వైజ్లో స్ట్రెచ్ చేసుకోవాలి. ఎలా అంటే టాప్ టు బాటమ్, లైక్ హెడ్, షోల్డర్స్, హ్యాండ్స్, హిప్, లెగ్స్, ఇలా ఒక ఆర్డర్ వైజ్లో టాప్ టు బాటమ్ ఫుల్గా స్ట్రెచ్ చేసుకోవాలి. నేను రన్నింగ్ క్యాలిక్యులేషన్ కోసం, అంటే ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ రన్ చేశాను అనేది చూసుకోవడానికి అడిడాస్ రన్నింగ్ యాప్ని యూజ్ చేస్తున్నాను. ఈ యాప్లో మనం ఎంతసేపు ఎంత డిస్టెన్స్ కంప్లీట్ చేసామనేది కొంచెం అక్యురేట్గా చూపిస్తుంది. రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మా రన్నింగ్ ట్రాక్ స్ట్రేట్ లైన్లో ఉంది. దీని డిస్టెన్స్ వచ్చేసి 500 మీటర్స్ ఉంది. మనం ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి 1 కిలోమీటర్ కంప్లీట్ అవుతుంది. సో నేను రెగ్యులర్గా 5 కిలోమీటర్స్ వరకు రన్ చేస్తాను. సో ఈ ట్రాక్లో 5 రౌండ్స్ కంప్లీట్ చేస్తే 5 km కంప్లీట్ అవుతుంది. ఈ రన్నింగ్ యాప్ ప్రతి కిలోమీటర్ కంప్లీట్ అయిన ప్రతిసారి వాయిస్ ఇస్తుంది. సో రన్నింగ్ ఫినిష్ అయిన తర్వాత ఫినిష్ బటన్ ప్రెస్ చేసుకోవాలి యాప్లో. సో ఈరోజు రన్నింగ్ 5 km టైమింగ్ వచ్చేసి 22 minutes 32 seconds. తర్వాత 400 meters రిపిటేషన్స్ చేశాను. తర్వాత కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేశాను. అందులో షటిల్ రన్స్, కొన్ని జంపింగ్స్, ఒక 30 సిటప్స్, తర్వాత ఒక 30 డిప్స్ చేశాను. మళ్ళీ ప్లాంక్ పొజిషన్, నేను మినిమం ఒక 3 minutes ప్లాంక్ చేస్తాను. ఈరోజు 3 minutes 53 seconds ప్లాంక్ చేశాను. తర్వాత ఒక 30 అబ్డామిన్స్. సో వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బాడీని కూల్ చేసుకోవాలి. సేమ్ టాప్ టు బాటమ్ చేసుకోవాలి ఫుల్గా. స్ట్రెచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మైండ్ రిలాక్సేషన్ కోసం కొంచెం మెడిటేషన్. సో ఇది ఈరోజు వర్కౌట్.